ఒక దేవాలయం, దానికి 700 ఏళ్ల చరిత్ర. కాని దాని తలుపు మాత్రం 120 ఏళ్లుగా మూతబడి ఉంది. ఎందుకు ఆ తలుపు తెరవడం లేదు? దాని వెనక ఏముంది? ఒడిశాలో అద్భుత శిల్ప సౌందర్యానికి చిరునామాగా నిలిచిన కోనార్క్ సూర్య దేవాలయ రహస్యగాథ ఇది. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్యుని రథం ఆకారంలో ఉన్న అద్భుత శిల్పకళా సంపద. 12 ఏళ్లపాటు 1200 మంది శిల్పులు కష్టపడి ఈ అద్భుతాన్ని నిర్మించారు. సాధారణంగా హిందువులు మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూడటానికి వస్తుంటారు. కాని ఇందులో ఒక పెద్ద రహస్యం దాగియుంది. 1903లో ప్రధాన ద్వారం ఇసుకతో పూర్తిగా మూసివేశారు. అప్పటినుంచి ఈ తలుపు ఎప్పుడూ తెరవబడలేదు. ఆలయం బయటనుంచి చూడవచ్చు, కాని లోపలి వైభవం, రహస్యాలు ఆ తలుపు వెనకే దాగి ఉన్నాయి. స్థానికులు చెబుతున్న ఒక కథ ఏంటంటే, ఒక శిల్పి ఈ ఆలయం నిర్మాణం పూర్తి కాకముందే తన ప్రాణాలను తీయుకున్నాడట. ఇంకా రాత్రివేళల్లో ఎవరో నాట్యం చేస్తున్న శబ్దాలు వినిపిస్తాయని కూడా చెబుతారు. సత్యమేంటో తెలియదు, కాని ఆ తలుపు ఎందుకు మూసిపెట్టారు? దాని వెనక దాగియున్న రహస్యమేమిటో చరిత్రకారులు, పరిశోధకులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఆలయం ప్రత్యేకతల్లో సూర్యుడి రథాన్ని పోలిన రూపం, 7 గుర్రాలు, 12 చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రం సంవత్సరంలోని ఒక నెలను సూచిస్తుంది. ఉదయ సూర్యకాంతిలో, సూర్యాస్తమయంలో ఈ ఆలయం ఎరుపు, నారింజ రంగులో మెరిసిపోతుంది. ఆలయ పైభాగంలో పెద్ద మ్యాగ్నెట్ ఉండేదని చెబుతారు. దాని ప్రభావంతో సూర్యదేవుని విగ్రహం గాల్లో తేలిపోతున్నట్లు కనిపించేదట. విదేశీ దండయాత్రల్లో ఆ మ్యాగ్నెట్ తీసేయడంతో ఆలయం కొంత భాగం కూలిపోయింది అని కథనం. 1568లో ముస్లిం పాలకుల దాడుల సమయంలో పూజారులు సూర్యదేవుని విగ్రహాన్ని ఇసుకలో దాచిపెట్టి ఆ తర్వాత పూరికి తరలించారని చెబుతారు. ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అదే అని కొందరి నమ్మకం. తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ తలుపు మాత్రం తెరవలేదు. యునెస్కో గుర్తించిన ఈ దేవాలయం భారత చారిత్రక వారసత్వంలో ఒక మణి. కాని ఆ తలుపు వెనక దాగియున్న రహస్యం మాత్రం ఈరోజుకి బయటకు రాలేదు. ఆ తలుపు తెరిస్తే ఏమి జరుగుతుందో? లోపల నిజంగా ఏదైనా రహస్యం ఉందా? లేక ఆ మిస్టరీ కేవలం మన ఊహలోనిదేనా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీరు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్లో రాయండి. మీరు చెప్పిన బెస్ట్ సజెషన్ మీద మా తరువాత వీడియో